మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు రాత్రికి అతిపెద్ద చంద్రగ్రహణం సంభవించబోతుంది కనుక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో బీరువా కింద ఇది పెట్టండి చాలు. తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా పోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అసలు బీరువా గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రతి ఇంట్లోనూ ఉండే బీరువా అనేది కేవలం వస్తువులు దాచుకునే ఒక ఇనుప పెట్టె మాత్రమే కాదు. అది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్రమైన స్థలం. మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని, విలువైన బంగారు ఆభరణాలను మరియు ముఖ్యమైన పత్రాలను ఎక్కడ పెడతాము అంటే అది బీరువాలోనే. అందుకే బీరువాను మనం ధనలక్ష్మికి ప్రతిరూపంగా భావించాలి. ఎవరి ఇంట్లో అయితే బీరువా వాస్తురీత్యా సరైన దిశలో ఉండి అది ఎప్పుడూ శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు. బీరువా నుండి వచ్చే సానుకూల శక్తి ఆ ఇంట్లోని వారి ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. అటువంటి బీరువా దగ్గర ఈ గ్రహణం రోజు చేసే ఈ చిన్న తంత్రం మన జీవితాన్ని మార్చేస్తుంది. మరి గ్రహణం తర్వాత బీరువా కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటి, దానిని బీరువా కింద ఎలా పెట్టాలి అనే విశేషాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టి కింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో ఓం మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఇక అసలు విషయంలోనికి వస్తే గ్రహణం విడిచిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ గ్రహణం 6 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల 47 నిమిషాల వరకు మనకు కనిపిస్తుంది కనుక గ్రహణం పూర్తిగా వెళ్ళిపోయాక అంటే 7 తర్వాత ఈ పరిహారం చేసుకోండి. 7 నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా మీరు ఒక చిన్న గిన్నెను లేదా ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోండి. ప్లాస్టిక్ గిన్నెలు వాడకపోవటం మంచిది. ఎందుకంటే మట్టి లేదా గాజు లేదా కంచు పాత్రలకు శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందులో గుప్పెడు బియ్యాన్ని పోయాలి. మన శాస్త్రంలో బియ్యం అంటే అక్షింతలు, అంటే క్షయం లేనివి అని అర్థం. ఇవి ధాన్యలక్ష్మికి ప్రతీక. బియ్యం ఉన్న చోట ఆకలి, దారిద్ర్యము ఉండదు. అందుకే ముందుగా గిన్నెలో బియ్యాన్ని పోయండి. ఈ బియ్యం తెల్లగా, ఎటువంటి పురుగులు లేకుండా శుభ్రంగా ఉండాలి. బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాం. ఒక మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ఆహారం. ఆ ఆహారానికి మూలం ఈ బియ్యం. అందుకే ఈ పరిహారంలో బియ్యానికి అగ్రస్థానం ఇచ్చాం. ఆ తర్వాత ఒక తాజా నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు ఉన్న శక్తి ఏమిటి అంటే అది వాతావరణంలో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అయినా సరే పీల్చుకోగలదు. మనపై ఉన్న దిష్టిని కానీ, మన ఇంటిపై ఉన్న గ్రహణ దోషాన్ని కానీ, దారిద్ర్య దోషాలను కానీ హరించే శక్తి కేవలం నిమ్మకాయకు మాత్రమే ఉంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పరిహారాలను క్లీన్ చేస్తుంది కనుక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 2 ముక్కలుగా సమానంగా కట్ చేయండి. ఇప్పుడు ఒక ముక్కకు పూర్తిగా పసుపును పూయండి. రెండో ముక్కకు పూర్తిగా కుంకుమను పూయండి. పసుపు మరియు కుంకుమలు గౌరీదేవికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ రెండింటిని నిమ్మకాయ ముక్కలకు పూయటం ద్వారా మనం శివశక్తి స్వరూపాన్ని లేదా లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ఆరాధిస్తున్నట్టు లెక్క. ఇలా సిద్ధం చేసుకున్న 2 నిమ్మకాయ ముక్కలను మీరు ఆ బియ్యం గిన్నెలో పైన పెట్టండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు కూడా ఆ గిన్నెలో వేయండి. ఆవాలు అంటే చిన్నవిగా ఉన్న వాటిల్లో ఉండే ఉగ్రశక్తి శత్రువులను మరియు దుష్టశక్తులను ప్రారద్రోలుతుంది. ఆవాలకు దిష్టిని తొలగించే గుణం పుష్కలంగా ఉంటుంది. మనం చిన్నపిల్లలకు దిష్టి తీసినప్పుడు కూడా ఆవాలను వాడుతూ ఉంటాం. గ్రహణ సమయంలో వచ్చే రాహుకేతువుల ప్రభావం వల్ల ఇంట్లో మానసిక గొడవలు లేదా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది. ఆ ప్రభావం మీ బీరువా మీద పడకుండా ఈ ఆవాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. వీటితో పాటు 7 మిరియాలు గింజలను తీసుకోండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. సప్త ఋషులు, 7 లోకాలు, 7 స్వరాలు, ఇలా ప్రతి పవిత్రమైన పనిలోనూ 7 అనే సంఖ్య ఉంటుంది. అలాగే మిరియాలు గ్రహదోషాలను, ముఖ్యంగా శని మరియు రాహు దోషాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మిరియాలలో ఉండే ఘాటు ప్రతికూల శక్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ 7 మిరియాలను కూడా ఆ గిన్నెలో వేయండి. ఆ పైన మళ్ళీ కొద్దిగా పసుపును మరియు కుంకుమను చల్లండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పాత్ర ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. దీనినే లక్ష్మీ ఆకర్షణ పాత్ర అని కూడా పిలవచ్చు. ఇందులో ఉన్న
ప్రతి పదార్థం ఒక గ్రహానికి మరియు ఒక దేవతకు సంబంధించినది. ఇవన్నీ కలిసి మీ ఇంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న గిన్నెను నేరుగా బీరువా కింద పెట్టకూడదు. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఇప్పుడు ఈ పాత్రను మీ చేతులతో పట్టుకొని మీ ఇల్లంతా తిరగాలి. మీ ఇంటి ముఖద్వారం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోనికి, ప్రతి మూలల్లోనికి వెళ్ళి ఆ గిన్నెను చూపించాలి. ముఖ్యంగా మీ ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశాలు లేదా వస్తువులు ఎక్కువగా పేరుకుపోయిన చోట ఈ గిన్నెను కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయటం వల్ల గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశించిన చీకటి శక్తులు లేదా ప్రతికూల తరంగాలు ఆ గిన్నెలోని నిమ్మకాయ మరియు మిరియాల శక్తి వల్ల హరించుకుపోతాయి. మీ ఇంటి గోడల మీద ఉన్న నెగిటివిటీని ఈ అద్భుతమైన మిశ్రమం పీల్చుకుంటుంది. మీరు మీ ఇల్లంతా తిరుగుతున్నప్పుడు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మంత్రానికి ఉన్న శబ్ద తరంగాలు ఈ పాత్రలోని పదార్థాలను మరింత యాక్టివేట్ చేస్తాయి. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ధనం దాచుకునే బీరువా కింద పెట్టాలి. బీరువా కింద అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, లోపల పెట్టాలా అని. మీరు బీరువా లోపల పెట్టినా పర్వాలేదు, కానీ బీరువా కింద ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పెట్టడం వల్ల అది భూమి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఒకవేళ బీరువా కింద స్థలం లేకపోతే బీరువా పైన కానీ లేదా బీరువా పక్కన కానీ ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టండి. ఈ పనిని మీరు రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత ఈ సమయం అత్యంత పవిత్రమైనది. చంద్రుడి కాంతి తిరిగి భూమి మీద పడటం మొదలైనప్పుడు ఆ కాంతిలో ఒక నూతన ఉత్తేజం ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ పరిహారం చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. బీరువా కింద ఈ గిన్నెను పెట్టినప్పుడు మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఓ తల్లి, నా ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ తొలగిపోవాలి, నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి, అఖండమైన ఐశ్వర్యం నా ఇంట్లోకి రావాలి అని కోరుకోవాలి. మీ ఆర్థిక కష్టాలని ఆ తల్లి పాదాల దగ్గర పెట్టినట్లుగా భావించాలి. ఇలా మీరు బీరువా కింద పెట్టిన ఆ వస్తువు ఒక అయస్కాంతంలో పనిచేసి విశ్వంలోని ధన తరంగాలను మీ బీరువా వైపు ఆకర్షిస్తుంది. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావటము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటము లేదా అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, ఎంతటి దారిద్ర్యం వెంటాడుతూ ఉన్నా ఈ ఒక్క పని అంటే ఈ ఒక్క చిన్న పరిహారంతో అవన్నీ పట్టాపంచలైపోతాయి. తెల్లవారేసరికి మీ ఆలోచన విధానంలో మార్పు రావటం, మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనటం మీరు స్వయంగా గమనిస్తారు. మీరు గమనించినట్లే చాలామంది ధనవంతుల ఇళ్లలో ఇటువంటి పరిహారాలు రహస్యంగా చేస్తూ ఉంటారు. వారు అదృష్టాన్ని నమ్ముతారు, శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈరోజు మనం చెప్పుకున్న ఈ బియ్యం మరియు నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది. దీనిని తక్కువగా అంచనా వేయకండి. నిమ్మకాయకు పసుపు కుంకుమలు రాసినప్పుడు అది ఒక రకమైన బలి కింద లెక్క. అంటే ఇంట్లో ఉన్న చెడు దృష్టిని ఆ నిమ్మకాయ తీసుకుంటుంది. బియ్యం లక్ష్మీదేవికి ఆసనంలా పనిచేస్తాయి. మిరియాలు రాహు యొక్క చెడు ప్రభావాన్ని హరిస్తాయి. గ్రహణ సమయంలో సూర్యచంద్రుల మీద రాహుకేతువుల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి మిరియాలు మరియు ఆవాలు తప్పనిసరి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చడం వల్ల మీ బీరువా చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. మీ ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతూ ఉంటాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీకు ఎక్కడి నుండైనా ధనం రావాల్సి ఉంటే అది త్వరగా వస్తుంది. ఈ మార్పులన్నీ మీరు చాలా తక్కువ సమయంలోనే చూస్తారు. మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. రాజయోగం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు తిరుగులేని ఐశ్వర్యం సిద్ధించి కోటీశ్వర్లు అయ్యే మార్గం సుగమం అవుతుంది. ఈ పరిహారం చేయటంతో పాటు బీరువా దగ్గర కొన్ని తప్పులు చేయకుండా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. బీరువాను మనము ధనస్థానంగా భావిస్తాము. బీరువాలోనే మన దగ్గర ఉండే డబ్బు అంతా కూడా దాస్తూ ఉంటాం. బీరువాలోనే డబ్బును పెడుతూ ఉంటాం, తీస్తూ ఉంటాం. కానీ కొంతమందికి పెట్టిన వెంటనే డబ్బు తీసే పరిస్థితి వస్తుంది. అంటే బీరువాలో పెట్టిన ధనం ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు బీరువాలో పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉండాలి. వృధా ఖర్చులు తగ్గాలి అని కోరుకుంటే ఈ నియమాలు పాటించండి. బీరువాని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోండి. చిందర వందరగా కాకుండా కొంచెం నీట్గా సర్దుకోండి. బీరువాలో ఆడవాళ్ళు ముఖ్యంగా అంటుకు ముట్టుకు సంబంధించినవి ఏవీ కూడా పెట్టకూడదు. బీరువాలో అలా పెడితే లక్ష్మీదేవి ఉండదు. ఆ తల్లికి అలాంటివి నచ్చవు కాబట్టి అంటుకు ముట్టుకు సంబంధించినవి కొంచెం దూరంగా పెట్టుకోండి. బీరువాలో ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే పెట్టుకోండి. కొత్త బట్టలు, బంగారము, డాక్యుమెంట్లు ఇలాంటివి మాత్రమే బీరువాలో పెట్టాలి.
పాత బట్టలను, చెరిగిన బట్టలను, ముక్క వాసన వచ్చే బట్టలను కూడా బీరువాలో పెట్టవద్దు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకే ఇలాంటివి చేయకండి. ఈ నియమాలు పాటిస్తూ గ్రహణం రోజు ఈ పరిహారాన్ని పాటించండి. తప్పక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని కోరినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక బీరువా కింద పెట్టిన ఈ గిన్నెను మళ్ళీ మరునాడు రాత్రి తీయాలి. గుర్తుపెట్టుకోండి, ఉదయం కాదు, రాత్రి తీయాలి. తీసి ఈ గిన్నెలోని వస్తువులన్నిటినీ ఒక కవర్లో వేసి పారే నీటిలో పడవేయాలి. ఇలా చేస్తే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా అందరూ ఈరోజు గ్రహణం ముగిసిన తర్వాత ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. రాత్రి 6:47 ముగిసిపోతుంది. అయితే మధ్యాహ్నం 3:20 మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:10 చంద్రుడు వస్తాడు. అప్పటి నుండి అనగా 6:47 వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:47 వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గ్రహణ కిరణాలు గర్భిణీ స్త్రీలపై పడితే అది గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు. గోళ్ళు గిల్లటము, కూరగాయలు కొయ్యటము, కుట్లు వేయటము వంటి పనులకు దూరంగా ఉండాలి. కేవలం భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండటం వల్ల గర్భంలోని శిశువుకు రక్షణ లభిస్తుంది. గ్రహణం రోజు ఎవరైనా సరే తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలన్నీ గ్రహించి సమస్త మానవాళి మేలు కోరి గ్రహణ నియమాలను ఏర్పరిచారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతున్నాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 2 గంటల ముందు, గ్రహణం విడిచాక 1 గంట తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా సరే ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. గ్రహణ సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. కాదని గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారు. గ్రహణ సమయంలో అందరూ తప్పనిసరిగా ఊరగాయ, పచ్చళ్ళు, నిల్వ ఉండే ఆహారాలు, వంట దినుసులు బియ్యంపై, నేల బిందెలపై మరియు డబ్బు దాచే బీరువాపై, అలాగే పూజ గదిలో కూడా దర్బలను వేసి ఉంచాలి. అలాగే ఇంటిపై కూడా దర్బలను ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన గ్రహణం ఎఫెక్ట్ తగ్గుతుంది. గ్రహణం పూర్తవగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణ సమయంలో వాతావరణంలో ప్రతికూలత పెరుగుతుంది. ఈ సమయంలో దుష్టశక్తులు, కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియా వాతావరణంలోనికి అధికంగా ప్రవేశిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే గ్రహణం పూర్తయ్యాక అందరూ తప్పక ఇల్లు క్లీన్ చేసుకోవాలనే నియమాన్ని మన ప్రాచీన మహర్షులు ఎంతో ఆలోచించి ఏర్పాటు చేశారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా గ్రహణం పూర్తవగానే అందరూ చేయవలసిన మొదటి పని విడుపు స్నానం. గ్రహణ సమయానికి ముందు చేసే స్నానాన్ని పట్టు స్నానం అంటారు. ఆ పట్టు స్నానం మీరు ఒకవేళ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ గ్రహణం విడిచిన తర్వాత చేసే విడుపు స్నానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఈ విడుపు స్నానం చేయకపోతే మళ్ళీ వచ్చే గ్రహణం వరకు మీకు సూతకం కలుగుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ సూతకం వల్ల ఇంట్లో అశాంతి, అనారోగ్యము మరియు ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు పట్టు స్నానం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ విడుపు స్నానం మాత్రం చేయండి. స్నానం చేయడానికి ముందు మీరు ఇంట్లో ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ పదార్థాల మీద వేసిన దర్బలను, అంటే ఊరగాయ పచ్చళ్ళ మీద, నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద, ఆహార దినుసుల మీద, బియ్యం మీద, పూజ గదిలో ఉంచిన, బీరువాపై ఉంచిన, నీళ్ల బిందెల మీద ఉంచిన దర్బలను మొత్తం కూడా గ్రహణం పూర్తయిపోయాక తొలగించుకోవాలి. ఇంటి ముందు ద్వారానికి ఆకులు కడితే అవి కూడా తొలగించి బయటపడేయాలి. అలాగే గ్రహణం తర్వాత వండిన ఆహార పదార్థాలు మిగిలి ఉంటే వాటిని పడవేసి తాజాగా వండుకొని తినటం మంచిది. ఎందుకంటే అవి విషంగా మారి ఉంటాయి. వాటిని తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతమంది ఏమీ
కాదులే అని తినేస్తూ ఉంటారు. కానీ దీని ప్రభావం వెంటనే తెలియదు, భవిష్యత్తులో తెలుస్తుంది. ఇలా గ్రహణం తర్వాత వండిన ఆహార పదార్థాలను, దర్భలను తీసి బయటపడేయాలి. ఇలా ఇవన్నీ బయటపడేసిన తర్వాత మీరు విడుపు స్నానం పూర్తి చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోవడానికి సిద్ధం కావాలి. ఇక్కడ ఇంటిని క్లీన్ చేయటం అంటే కేవలం చీపురుతో ఊడ్చి దుమ్ము దులిపేయటం మాత్రమే కాదు, గ్రహణ ప్రభావం ఇంట్లోని ప్రతి మూలల్లోనూ ఉంటుంది. కాబట్టి ఇంటిని నీటితో కడిగేయాలి లేదా తడిగుడ్డతో క్లీన్ చేయాలి. అయితే ఇలా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఆ నీటిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు కలిపితే మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే, మీకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరియు తిరిగిలేని రాజయోగం మీ సొంతమవుతుంది. మరి గ్రహణం తర్వాత ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ముందు ఇంటిని శుభ్రం చేయడానికి ఒక బకెట్ నీటిని తీసుకోండి. అందులో సుమారుగా 2 స్పూన్ల గల్లులుప్పు వేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే గుణం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని హరించటంలో ఉప్పు అగ్రస్థానంలో ఉంటుంది. అందుకే ఉప్పు వేసి ఆ తర్వాత ఆ బకెట్ నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండండి. అంటే ఒక నిమ్మకాయ బద్ద సరిపోతుంది. నిమ్మరసం అనేది కేవలం శుభ్రత కోసమే కాదు, అది ఇంట్లోని దిష్టి దోషాలను మరియు గ్రహణ దోషాలను తొలగించడానికి ఒక అస్త్రంలా పనిచేస్తుంది. చాలా మంచిది కనుక తప్పనిసరిగా నిమ్మరసం పిండండి. వీటితో పాటు గంగాజలం లేదా గోమూత్రం కూడా వేయండి. అంటే ఈ రెండిటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది కొద్దిగా ఆ నీటిలో కలపండి. గంగాజలం పరమ పవిత్రమైనది. ఇది ఇంటిని దైవత్వంతో నింపుతుంది, సకల దోషాలను తొలగించేస్తుంది. ఇక గోమూత్రం విషయానికి వస్తే ఇందులో 3 దేవతలు కొలువై ఉంటారని, ఇది అన్ని రకాల దోషాలను హరిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ 2 మీ దగ్గర లేకపోతే కనీసం చిటికెడు పసుపునైనా ఆ నీటిలో కలపండి. పసుపు కలిపినా సరిపోతుంది, ఎందుకంటే పసుపు కూడా గ్రహణ దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. వీటితో పాటు మీరు సాధారణంగా ఇల్లు తుడవడానికి వాడే లైజాల్ లేదా ఫినాయిల్ వంటి సువాసన ద్రవ్యాలను కూడా కలుపుకోవచ్చు. ఇవి జస్ట్ సువాసన కోసం కలుపుతున్నాం అంతే. ఇలా ఉప్పు, నిమ్మరసము, గంగాజలము లేదా గోమూత్రం లేదా పసుపు అలాగే లైజాల్ లేదా ఫినాయిల్ కలిపి తయారు చేసుకున్న ఈ నీటితో ఇంటిని ప్రతి మూల కూడా శుభ్రంగా తుడవాలి. పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తులు పూర్తిగా నశించి గ్రహణ దోషాలు పూర్తిగా పోయి, గ్రహణం ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోయి, గ్రహణం యొక్క కీడు చెడంతా పూర్తిగా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ గుర్తుపెట్టుకుని ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ఇంట్లో ధూపం వేసుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు, అంత మంచి జరుగుతుంది. సాధారణంగా మనం ప్రతిరోజు అగరబత్తీలతో ధూపం వేస్తూ ఉంటాం. కానీ గ్రహణం తర్వాత వేసే ధూపం చాలా ప్రత్యేకమైనది. ఈ ధూపం గ్రహణం యొక్క కీడు ఏమైనా ఇంకా మిగిలి ఉంటే దానిని సమూలంగా తొలగించి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. గ్రహణం తర్వాత ముఖ్యంగా గుగ్గిలం మరియు ఎండిన వేపాకులతో ధూపం వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. గుగ్గిలం అనేది దేవతా వృక్షాల నుంచి లభించే ఒక పవిత్రమైన పదార్థం. దీని నుంచి వచ్చే పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చూడాలి. గుగ్గిలం పొగకు వాతావరణంలోని హానికరమైన బ్యాక్టీరియాను మరియు వైరస్లను చంపే శక్తి ఉంది. గ్రహణం సమయంలో ఏర్పడిన విషపూరితమైన వాయువులను ఇది శుద్ధి చేస్తుంది. ఇక ఎండిన వేపాకుల విషయానికి వస్తే వేపాకును సాక్షాత్తు ధన్వంతరి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తారు. వేపాకులలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు గాలిని పవిత్రం చేస్తాయి కనుక ఒక మట్టి పాత్రలో లేదా ధూపం వేసే పాత్రలో ఎండిన వేపాకుల పొడిని వేసి దానిపై గుగ్గిలం వేసి వెలిగించి ధూపం వేయాలి. ఆ పొగను ఇంటిలోని ప్రతి గదికి, ప్రతి మూలకు, బీరువాల వెనుక, మంచాల కింద కూడా వెళ్ళేలా చూపించాలి. ఈ ధూపం వేస్తున్నప్పుడు మనసులో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ ధూపం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆ పొగను పీల్చడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. గుగ్గిలం మరియు వేపాకుల కలయిక వల్ల వెలువడే సువాసన ఇంటికి ఒక కొత్త కళను ఇస్తుంది. గ్రహణ దోషం వల్ల ఇంట్లో ఎవరైనా చికాకుగా ఉన్నా లేదా గొడవలు జరుగుతూ ఉన్నా ఈ ధూపం వేయగానే ఆ వాతావరణం మొత్తం ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయట నుండి వచ్చే ఏ దుష్టశక్తి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేదు. పూర్వకాలంలో మన పెద్దలు ఏ చిన్న విపత్తు వచ్చినా లేదా గ్రహణం వంటివి ఏర్పడినా ఖచ్చితంగా ఇలాంటి ధూపాలను వేసేవారు. అందుకే వారి ఇల్లు ఎప్పుడూ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో తులతూగేవి.
ఈ ధూపం వల్ల మీ జాతకంలోని గ్రహదోషాలు కూడా శాంతిస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం లేదా రాహుకేతువుల ప్రభావం ఉన్నవారికి ఈ గుగ్గిల ధూపం ఒక గొప్ప పరిహారంలా పనిచేస్తుంది. రాజయోగం పట్టాలి అంటే ఇంట్లో ధనాకర్షణ పెరగాలి. ఆ ధనాకర్షణ పెంచే శక్తి ఈ ధూపానికి ఉంది. కాబట్టి గ్రహణం విడిచిన తర్వాత ఇలా ధూపాన్ని వేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. గ్రహణం తర్వాత ఇంటిని ఇలా శుభ్రం చేసుకుని ధూపం వేయటం వల్ల ఎటువంటి భయంకరమైన దోషాలైనా సరే మంచులా కరిగిపోతాయి. మీకు ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి చెడు మీ దరి చేరకుండా ఉంటుంది. గ్రహణం అనేది ఒక పరివర్తన సమయం. ఆ సమయంలో మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు మన భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. చాలామంది గ్రహణం అయిపోగానే స్నానం చేసి వదిలేస్తారు, కానీ ఇంటి శుద్ధిని మర్చిపోతారు. మీరు ఎంత పవిత్రంగా ఉన్నా, మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉంటే దాని ప్రభావం మీ మీద పడుతుంది. అందుకే ఇంటిని శుద్ధి చేయటం అనేది అత్యంత ప్రధానం. ఈ పద్ధతిలో గనుక మీరు ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడిచి వస్తుంది. వద్దు అన్నా మీకు ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మొత్తం మీద ఒక తిరిగిలేని రాజయోగం మీ జీవితంలో ప్రారంభమవుతుంది. గ్రహణ దోషాలు పోవటమే కాకుండా మీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం గ్రహణం ముగియగానే మర్చిపోకుండా ఈ పనులన్నీ పూర్తి చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇక ధూపం వేసుకున్నాక పూజ గదిలో దీపారాధన చేయాలి. జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా జంధ్యం మార్చుకోవాలి. ఇంట్లో మరియు వ్యాపార స్థలంలో దిష్టి పోవడానికి కట్టిన గుమ్మడికాయలు, పటిక, నిమ్మకాయలు, కలబంద మొక్కలను కూడా గ్రహణం అనంతరం తొలగించి కొత్తవి కట్టుకోవాలి. గ్రహణం తర్వాత లేదా గ్రహణం మరుసటి రోజు ఆవుకు పశుగ్రాసం, బెల్లము, శనగలు తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే వారికి శుభం జరుగుతుంది. గ్రహణం తర్వాత లేదా గ్రహణం మరుసటి రోజు మీరు ఉపయోగించే వాహనాలు అంటే కారు, బైకు, సైకిల్ ఇలాంటి వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవాలి. ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి గ్రహణం తర్వాత అందరూ కూడా ఈ పనులు తప్పక చేయండి. లేకపోతే మీ ఇంటిపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.